ఒకరు 21, ఇంకోళ్ళు 22. ఒకరు రైట్ హ్యాండర్, ఇంకోటి లెఫ్ట్ హ్యాండర్. ఒకళ్ళకి ఆరెంజ్ అంటే ఇష్టం, ఇంకోళ్ళకి బ్లూ అంటే ఇష్టం. ఒకళ్ళ ఇన్స్పిరేషన్ విరాట్ కోహ్లీ, ఇంకోళ్ళకి రోహిత్ శర్మ. ఇక్కడ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, కానీ కామన్ పాయింట్ ఏంటో తెలుసా? వీళ్ళిద్దరు మన తెలుగు వాళ్ళే. ఎస్, ఐమ్ టాకింగ్ అబౌట్ నితీష్ కుమార్ రెడ్డి అండ్ తిలక్ వర్మ. ఇది కంపారిజన్ కాదు, సెలబ్రేషన్ ఆఫ్ తెలుగు పవర్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. 2024 తెలుగు వారందరికీ స్పెషల్ ఇయర్ ఉండింది బికాస్ ఆఫ్ దీస్ టూ జంప్స్. ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, అది కూడా ఇంటర్నేషనల్ కెరియర్లో. అయితే వీళ్ళిద్దరు జర్నీ గురించి మాట్లాడే ముందు ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ యూ, స్మాల్ జెంటిల్ రిమైండర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకే, 2024 ఇందాక చెప్పినట్టు వీళ్ళిద్దరూ అమేజింగ్ పర్ఫార్మెన్స్ చేశారు, అది కూడా ఇంటర్నేషనల్ కెరియర్లో. అయితే వీళ్ళు యాక్చువల్లీ కెరియర్ ఎట్లా స్టార్ట్ చేశారు, వాట్ కైండ్ ఆఫ్ ఎ జర్నీ దే హ్యాడ్, అండ్ ఇప్పుడు ఈ స్టేజ్కి చేరాలంటే ఐఎమ్ షూర్ దే వెంట్ త్రూ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. దాని గురించే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం తిలక్ వర్మ గురించి మాట్లాడుకుందాం. తిలక్ వర్మ ఈ లెఫ్ట్ హ్యాండర్ని అట్ ద ఏజ్ ఆఫ్ 11 years వాళ్ళ కోచ్ సలాం చాలా మంచిగా ఆడుతున్నాడు, టెన్నిస్ బాల్తో స్పాట్ చేశాడు తనకి టాలెంట్ ఉందని. అయితే ఇక్కడ ఆగలే తన కోచ్, తనకి బ్యాట్ కొనిస్తాము, క్రికెట్ కిట్ కొనిస్తాము, ఒక ప్లేయర్కి ఏదైతే ఇయ్యాలో సపోర్ట్ మొత్తం ఫైనాన్షియల్లీ ఇచ్చాడు. ఓన్లీ క్రికెట్లోనే కాదు, ఫైనాన్షియల్ సపోర్ట్. ఆఖరికి వీళ్ళ ఇంటికి గ్రౌండ్కి 40 kilometers దూరం ఉందంట. సో బైక్లో తీసుకెళ్తాము, డ్రాప్ చేస్తాము, అన్నీ తనే చూసుకున్నాడు. దీనికి కారణం ఏంటంటే తిలక్ వర్మ కేమ్ ఫ్రమ్ ఎ వెరీ హంబుల్ ఫ్యామిలీ. వాళ్ళ ఫాదర్ వాజ్ ఎలక్ట్రీషియన్ ఆ టైంలో, వాళ్ళ మామ్ వాజ్ ఎ హౌస్ వైఫ్. సో ఫైనాన్షియలీ క్రికెట్కి సపోర్ట్ చేస్తానికి అంత సపోర్ట్ లేదు తిలక్కి ఆ టైంలో. సో ఆ టైంలో కోచ్ వచ్చి ఇలాంటి సపోర్ట్ ఇచ్చాడు. ఎంత సపోర్ట్ ఇవ్వాలో దానికి మించి సపోర్ట్ ఇచ్చాడు క్రికెట్లో. సో సలాంకి మాత్రం సలాం కొట్టాల్సింది వాళ్ళ కోచ్కి. నిజంగా ఇలాంటి కోచ్లు ఉంటే ప్లేయర్స్ ఎంత లక్కీ. నిజంగానే ఈ స్పెషల్ మెన్షన్ సలాంకి. హీస్ డన్ ఎ గ్రేట్ జాబ్. అందుకనే తిలక్ వర్మ ఇంకా తనకి ఈజ్ వెరీ లాయల్, తనతోనే ప్రాక్టీస్ చేస్తాడు. నేను ఇంతవరకు తిలక్ వర్మని హైదరాబాద్లో ఏ క్యాంప్లో ప్రాక్టీస్ చేస్తాను చూడలే. హీ ఆల్వేస్ స్టిక్స్ టు దట్ క్యాంప్. లింగంపల్లిలో ఏదో క్యాంప్ ఉందో సలాంది, అదే క్యాంప్కి వెళ్తాడు. ఐ హావ్ నెవర్ సీన్ హిమ్ ఎనీవేర్. ఈజ్ ఆల్వేస్ లాయల్. ఇప్పుడు కూడా కోచ్ని క్యారీ చేస్తాడు, ఐపీఎల్ మ్యాచెస్కి తను వచ్చి చూస్తూ ఉంటాడు. విచ్ ఈస్ వెరీ నైస్ టు సీ. ఇట్స్ వెరీ హార్ట్ఫుల్. వాళ్ళిద్దరు కనెక్షన్ చాలా బాగుంది. ఐ హోప్ దిస్ కంటిన్యూస్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఓకే, కట్ చేస్తే తిలక్ వర్మ జూనియర్ గ్రేడ్లో రన్స్ కొడుతూనే ఉన్నాడు. అక్కడ నుంచి స్టార్ట్ చేశాడు. అండ్ అండర్ 16 అప్పుడు నాకు ఇంకా గుర్తుంది, అనిరుద్ సింగ్, హీ వాజ్ ఎక్స్ రంజీ క్యాప్టెన్. ఆ టైంలో అండర్ 16 స్టేట్ కోచ్ అనమాట, హెడ్ కోచ్. తను నాకు చెప్పాడు, ఒక ప్లేయర్ ఉన్నాడు సుమన్, తిలక్ వర్మ అని. హీఈస్ ఎ ఎక్స్ట్రాడినరీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, యూ వాచ్ అవుట్ ఫర్ హిమ్. ముందు హీ మైట్ ఎండ్ అప్ ప్లేయింగ్ ఫర్ కంట్రీ కూడా అన్నాడు. చాలా యంగ్ ఏజ్. అనుకున్నా, అరే ఇంత త్వరగానా అని చెప్పేసి. అయితే తను ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆ అండర్ 16 మ్యాచ్ అప్పుడు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అది సెమీఫైనల్ అగేన్స్ట్ గుజరాత్ ఆడుతున్నారు వీళ్ళు. అయితే గుజరాత్ వీళ్ళు హైదరాబాద్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మంచి డీసెంట్ బ్యాటింగ్ వికెటే ఉండిందంట. నెగిటివ్ బౌలింగ్ వేస్తున్నారు. అయితే తిలక్ వర్మకి చెప్పాడు అనిరుద్ సింగ్ యాజ్ ఎ కోచ్, వాళ్ళు నెగిటివ్ లైన్ వేస్తే నీ వికెట్ మాత్రం ఇవ్వద్దు, జస్ట్ కీప్ ఆన్ ప్లేయింగ్ అని చెప్పాడంట. అయితే ఎన్ని బాల్స్ ఆడాడు తెలుసా? 100, 200, 300 కాదు, క్లోజ్ టు 500 balls ఆడాడు. అంటే 2.5 days బ్యాటింగ్ చేశారంటే దాంట్లో తిలక్ 100 కొట్టాడు. కానీ లుక్ అట్ హిస్ టెంపర్మెంట్. అట్లా 16 years old బాయ్ అన్ని బాల్స్ ఆడతామంటే చాలా కష్టం. సో అప్పుడు తిన టాలెంట్ బయటకు వచ్చింది. ఫ్రమ్ దేర్ ఆన్ హీ వెంట్ ఆన్ స్కోరింగ్ టన్స్ ఆఫ్ రన్స్. అంటే జూనియర్ గ్రేడ్లో మొత్తం అండర్ 19 అంతా. అట్ ఎ వెరీ యంగ్ ఏజ్ హీ గాట్ రివార్డెడ్. అంటే ఇండియా అండర్ 19 టీమ్కి సెలెక్ట్ అయ్యాడు. వరల్డ్ కప్ ఆడాడు. వార్మప్ మ్యాచ్లో ఆస్ట్రేలియా సెంచరీ కొట్టాడు. హీ హ్యాడ్ ఎ డీసెంట్ వరల్డ్ కప్. అండ్ దాని తర్వాత వరల్డ్ కప్ ఆడని మళ్ళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇక్కడ తీసుకున్నారు. తనకు ఆపర్చునిటీ ఇస్తే రంజీ ట్రోఫీ డెబ్యూ అయింది. అన్ని ఫార్మాట్స్లో రన్స్ కొడుతూనే ఉన్నాడు. హీజ్ ఎ హెవీ రన్ గెటర్. ముందు నుంచి తనకు రన్స్ ఎట్లా కొట్టాలో తెలుసు. అయితే కానీ మెయిన్ బ్రేక్ త్రూ సీజన్ ఎక్కడొచ్చిందంటే తిలక్ వర్మకి సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్, అంటే T20 టోర్నమెంట్ డొమెస్టిక్ ఎక్కడైతే ఆడతారో ఆ టోర్నమెంట్ 2021లో 21-22 సీజన్లో ఒక మ్యాచ్ 50 పైన రన్స్ కొట్టాడు తిలక్ వర్మ. ఫెంటాస్టిక్. అంటే చాలా తక్కువ బాల్స్లో చాలా ఫాస్ట్ ఆడాడు. అదే మ్యాచ్ అప్పుడు చాలామంది టాలెంట్ స్కౌట్స్ వచ్చారు. అప్పుడు దీన్ని పిక్ చేసి ఏం చేశారంటే ప్రతి ఒక్క టీం ట్రయల్స్కి పిలిచారు తిలక్ వర్మ. అన్ని చోట్ల దుమ్ము లేపేశాడు. సో ఆప్షన్ రాబోతుంది. అక్కడ మీకు ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పాలి. జస్ట్ బిఫోర్ 2022 ఆప్షన్ కంటే ముందు పార్వతీ పటేల్ స్టార్ స్పోర్ట్స్ ఆఫీస్లో నన్ను కలిసాడు. నాతో చెప్పాడు, తిలక్ వర్మ అని మీ హైదరాబాద్ ప్లేయర్ ఒకడు ఉన్నాడు, ఎక్స్ట్రాడినరీ ప్లేయర్, వి ఆర్ గోయింగ్ టు పిక్ హిమ్ ఇన్ ముంబై ఇండియన్స్ అన్నాడు. అని చెప్పినట్టే జరిగింది. కానీ ఆప్షన్లో స్టోరీ మీకు చెప్తా. ఆప్షన్ స్టార్ట్ అయింది. మీకు తెలుసా తిలక్ వర్మ అని 50 lakhs దాకా సన్ రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ బిడ్ చేసి ట్రై చేశారు. ఇద్దరు దొరకలే. బిడ్ ఫాలో పైకి వెళ్తా పోయింది. అక్కడ ఫైట్ పైన ఎవరికి నడిచింది తెలుసా? ఒకవైపేమో
చెన్నై సూపర్ కింగ్స్, ఇంకోవైపు ముంబై ఇండియన్స్. ఇద్దరు 5 టైమ్స్ ఛాంపియన్ టీమ్స్ ఫ్రాంచైజ్ ఈ ప్లేయర్ గురించి వెళ్ళారు. ఎందుకు ఈ ప్లేయర్ వాల్యూ తెలుసు వాళ్ళకి. ఈ యంగ్స్టర్ విల్ బీ ఇన్రోడ్స్ ఇన్ ఫ్యూచర్ ఐపీఎల్ అని దే వెంట్ ఫర్ హిమ్. లాస్ట్కి వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ నడిచింది. 1,70 lakhsకి ముంబై ఇండియన్స్ కొనుక్కున్నారు. ఇక్కడ నుంచి చేంజ్ అయింది తిలక్ వర్మ నిజంగానే తన మొత్తం కెరియర్. ఎందుకంటే ముంబై ఇండియన్స్ లాంటి ఫ్రాంచైజ్ సెలెక్ట్ అయ్యాడు. ప్లస్ ఆ సీజన్ మీరు జస్ట్ ఇమాజిన్ 14 మ్యాచెస్ నాన్ డ్రాప్ ఆడాడు. అండ్ ముంబై ఇండియన్స్ లాంటి ఫ్రాంచైజీలో ఆపర్చునిటీ దొరకటమే కష్టం అంటే ఆ టైంలో తిను 14 మ్యాచెస్ ఆడాడు. ప్లస్ తన బ్యాటింగ్ ఆర్డర్ జనరల్లీ నెంబర్ 3, నెంబర్ 4 హైదరాబాద్కి ఆడుతున్నప్పుడు. ముంబై ఇండియన్స్లో ఏం చేశారంటే అన్ని పైన ఆడిపించారు, మధ్యలో ఆడిపించారు, నెంబర్ 5, నెంబర్ 6 ఆడిపించారు. టీమ్ కాంబినేషన్ ప్రకారం అన్ని చోట్ల అడ్జస్ట్ అయ్యాడు. అది నచ్చింది నాకు తిలక్ వర్మలో. ద వే హీ అడాప్ట్స్. ఈ లెఫ్ట్ హ్యాండర్ కిందకు వచ్చి రివర్స్ స్వీప్స్ కానీ పైన ఆడితే సాలిడిటీ ఆడతాం కానీ 400 క్లోజ్ టు 400 రన్స్ కొట్టాడు ఆ సీజన్ తన డెబ్యూ సీజన్లో. ఎంత మంచిగా ఆడాడంటే రోహిత్ శర్మ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఎండ్ ఆఫ్ ది సీజన్. హీ విల్ బీ ఆల్ ఫార్మాట్ ప్లేయర్ ఫర్ ఇండియా ఫ్యూచర్ అని చెప్పేసి. ఇంతవరకు రోహిత్ శర్మ మాటల్లో ఇట్లాంటి మాటలు మాత్రం ఏ ప్లేయర్ గురించి ఇందులోనే. దట్ వాజ్ అ బిగ్ కాన్ఫిడెన్స్ బూస్టర్ ఫర్ తిలక్ వర్మ. ఇండియా అంతా నోటీస్ చేశారు బావు అని చెప్పేసి. సో రోహిత్ శర్మ ప్రెడిక్ట్ చేసినట్టే ఇండియన్ టీం నుంచి కాలప్ వచ్చింది. అది కూడా 2 ఫార్మాట్స్లో 2023 తిలక్ వర్మకి. ఫస్ట్ T20, దాని తర్వాత ODI. అయితే తిలక్ వర్మ అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ రాలేదు. అంటే తిలక్ అనగానే ఐ సీమ్ రియలీ వెల్ ఫస్ట్ నుంచి బ్యాంగ్. కానీ కొన్ని ఇంజురీస్ కారణం వల్ల వాట్ ఎవర్ ద రీజన్స్ హీ కుడెంట్ పర్ఫార్మ్ రియలీ వెల్ ఇంటర్నేషనల్ స్టేజ్లో. కానీ హీ కేమ్ బ్యాక్, వర్క్ రియలీ హార్డ్. డొమెస్టిక్లో మళ్ళీ రన్స్ కొట్టాడు. అండ్ జస్ట్ టు బీ ప్రిసైజ్ 2024 ఈజ్ అ టర్న్ అరౌండ్. మనకందరూ ముంబై ఇండియన్స్ ఏమని తెలుసు 2024 టేబుల్లో లాస్ట్ వచ్చారని. కానీ తిన పర్ఫార్మెన్స్ అన్నోటిస్డ్ వెళ్ళలే. తిలక్ వర్మ 400 పైన రన్స్ కొట్టాడు. ఈ హ్యాస్ ద హైయెస్ట్ యావరేజ్ ఈసారి ముంబై ఇండియన్స్కి. సో సాలిడ్ పర్ఫార్మెన్స్. దాంతో రివార్డ్ ఎక్కడ దొరికింది? ఇండియన్ టీమ్ T20 ఫార్మాట్లో. అండ్ అది కూడా సౌత్ ఆఫ్రికా, విచ్ ఈజ్ సపోజ్ టు బి వెరీ డిఫికల్ట్ ప్లేస్ టు ప్లే. అవతల మంచి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, బౌన్సీ పిచ్చెస్ అంత అలవాటు ఉండదు. తిలక్ ఫర్ ది ఫస్ట్ టైం వెళ్తున్నాడు సౌత్ ఆఫ్రికా. అండ్ జస్ట్ ఇమాజిన్ ఈజ్ ద యంగెస్ట్ ప్లేయర్ టు స్కోర్ ఎ సెంచురీ. అక్కడ ఆగలే. నెక్స్ట్ మ్యాచ్ బ్యాక్ టు బ్యాక్ సెంచురీస్. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఏంటంటే తిలక్ వర్మ వెళ్ళి సూర్యకుమార్ యాదవ్ని అడిగాడు నెంబర్ 3 పొజిషన్ నేను వెళ్తా అని. ఒక ప్లేయర్కి ఎంత ధైర్యం ఉంటే అట్లా వెళ్ళి ప్లేయర్ని, అంటే కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి ముందు నేను కొడతా అని వెళ్ళి నిరూపించుకున్నాడు. సెంచరీ కొట్టిన తర్వాత కూడా చూపించాడు ఇట్లా సూర్యకుమార్ యాదవ్కి. అట్ వాజ్ అ వెరీ స్పెషల్ మూమెంట్. అండ్ ఇంకా ఈ సెకండ్ సెంచరీ గురించి మెన్షన్ చేయాల్సింది, అవతల పక్క సంజు శాంసన్ సెంచరీ కొట్టాడు. కానీ ఆ సెంచరీని ఓవర్ షాడో చేశాడు. దానికి కారణం ఏంటంటే సంజు శాంసన్ సెంచరీ కొట్టాడు కానీ పవర్ ప్లేలో చాలా రన్స్ వచ్చినాయి. మీకు తెలిసి పవర్ ప్లేలో కాస్త ఈజీ ఫీల్డర్లు ముందుంటారు. కానీ తిలక్ పవర్ ప్లే తర్వాత బ్యాటింగ్కి వచ్చాడు. అక్కడ నుంచి సంజు శాంసన్ కంటే తక్కువ బాల్స్లో సెంచరీ కొట్టాడు. అది కూడా యంగ్స్టర్. జస్ట్ ఇమాజిన్, తన ఎక్స్పీరియన్స్ తిన ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ ఉంది. సో ఓవర్ షాడో చేసి కొడతామంటే ఇట్స్ ఎ మైండ్ బ్లోయింగ్ నాక్. అక్కడ ఆగలే. రాగానే మళ్ళీ స్మాట్లో నెక్స్ట్ మ్యాచే ఇక్కడ మళ్ళీ T20 సెంచరీ కొట్టాడు. అంటే హ్యాట్రిక్ సెంచరీస్ T20 ఫార్మాట్లో. స్పెషల్ ఇయర్ తిలక్ వర్మకి. అండ్ జస్ట్ టు టెల్ యూ, తిలక్ వర్మ అందరూ అనుకుంటున్నాము ఈజ్ జస్ట్ వైట్ బాల్ ప్లేయర్ అని. నో, ఈజ్ గాట్ ఇన్ రెడ్ బాల్ ఆల్సో. ఇందులో చెప్పినట్టు చిన్నప్పటి నుంచి లాంగ్ ఇన్నింగ్స్ ఆడతాం అలవాటు. రీసెంట్లీ దిలీప్ ట్రోఫీలో కూడా సెంచరీ కొట్టాడు. నా ప్రెడిక్షన్ ప్రకారం తిలక్ వర్మ వైట్ బాల్ కాదు, ఫ్యూచర్లో మీరు రెడ్ బాల్ డెబ్యూ ఈజ్ వెరీ సూన్ చూడబోతున్నారు మీరు. ఈజ్ ఎ ఆల్ ఫార్మాట్ ప్లేయర్, ఎట్లయితే రోహిత్ శర్మ ప్రెడిక్ట్ చేశారు. సో దిస్ ఇస్ తిలక్ వర్మ ఫర్ యూ. అండ్ నౌ లెట్స్ టాక్ అబౌట్ నితీష్ కుమార్ రెడ్డి. వీళ్ళ ఫాదర్ ఒక కబడ్డీ ప్లేయర్. సో కబడ్డీ ప్లేయర్ కాబట్టి గ్రౌండ్కి వెళ్తూ ఉంటారు కదా ఎవ్రీడే మార్నింగ్. తన చిన్న వయసు కొడుకుని కూడా హీ టుక్ హిమ్ అలాంగ్. సో అట్లా నితీష్ కుమార్ రెడ్డి గ్రౌండ్కి వెళ్ళినప్పుడు కబడ్డీ పిచ్చి పట్టలే కానీ క్రికెట్ పిచ్చి పట్టింది. అక్కడ ఫ్రెండ్స్తో ఆడుకోవటం, తన టాలెంట్ అక్కడ నోటీస్ అయింది. సమ్మర్ క్యాంప్కి సెలెక్టెడ్ అంట ACA. సో ఎవ్రీ ఇయర్ 2 months సమ్మర్ క్యాంప్కి వెళ్తాము. అక్కడ కోచెస్ దీని గురించి మాట్లాడుకోవడం, అరే ఈజ్ రియల్లీ టాలెంటెడ్ అయిన కోచ్లు వచ్చి పేరెంట్కి చెప్తాము. అప్పుడు నోటీస్ అయింది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఒక థింగ్ జరిగింది. ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి వాళ్ళ ఫాదర్కి ఈ టైంలో యాక్చువల్లీ వాజ్ హ్యావింగ్ అ గవర్నమెంట్ జాబ్, వేరే స్టేట్లో ట్రాన్స్ఫర్ వచ్చింది. సో హీ హ్యాడ్ టు మేడ్ అ చాయిస్. నేను ఈ స్టేట్లో ఉండి నితీష్ కుమార్ రెడ్డికి ఇక్కడే క్యాంపుల్లో ఉండి నేను దగ్గర ఉండాలా, తన క్యాంప్లో చేర్పించి, లేకపోతే డూ ఐ హ్యావ్ టు మూవ్ అవుట్ విత్ ద ఫ్యామిలీ అని. బట్ హీ స్టక్ టు హిస్ క్రికెటింగ్ కెరియర్. ఇది చాలా ఇంపార్టెంట్ మూమెంట్ ఈ కెరియర్లో. ఎందుకంటే ఒక కొడుక్కి తెలిసి వాల్యూ, మా ఫాదర్ ఉద్యోగం వదిలిపెట్టేసి ఈ స్టేయింగ్ బ్యాక్ అంటే ఫైనాన్షియలీ కానీ ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి. సో అక్కడ తనకు కసి కలిగింది. నేను వాళ్ళ మదర్కి కూడా చాలా క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఎప్పుడైతే మదర్కి చెప్పారో ఉద్యోగం వదిలేస్తా అంటే వాళ్ళ మామ్ కూడా ఓకే అందంట. సో కంప్లీట్ ఫ్యామిలీకి క్రెడిట్ ఇవ్వాలి. చాలా ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకున్నారు. అండ్ కొడుకు కూడా నిలబెట్టాడు పేరు నిజంగా.
అక్కడ నుంచి ఆ కసి స్టార్ట్ అయింది. జూనియర్ గ్రేడ్లో పర్ఫార్మెన్స్ చేస్తూ అండర్ 16లో హీస్ మేడ్ హిస్ మార్క్. విజయ్ మర్చెంట్ ట్రోఫీలో హీ స్కోర్డ్ ద హైయెస్ట్ అగ్రిగేట్ రన్స్, మోర్ దెన్ 1200 రన్స్. ఇంకా బీసీసీఐలో రికార్డ్ అది. ఒక మ్యాచ్లో 441 కొట్టాడు. క్యాన్ యూ ఇమాజిన్? ఒకటే మ్యాచ్లో. అప్పుడు బీసీసీఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అండర్ 16 అవార్డు కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ అయ్యింది. అప్పుడు ఆ అవార్డు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. లైక్ ఎనీ అదర్ క్రికెటర్ విరాట్ కోహ్లీ నుంచి ఫోటో కావాలి, దీన్ని కూడా ఫోటో ట్రై చేస్తే దొరకలే అంట. కానీ దూరం నుంచి పాపం సెల్ఫీ అయితే తీసుకున్నాడు. ఇంకా ఉంది ఆ సెల్ఫీ. సోషల్ మీడియాలో రీసెంట్లీ పోస్ట్ కూడా చేశాడు అది. అయితే ఆ ఫోటో దొరకలే అని చెప్పేసి కసితో వాళ్ళ ఫాదర్ మాటల్లోనే విన్నాయి, నేను ఇంకా మంచిగా ఆడాలి, నేను ఇండియాకి ఆడాలి, ఎట్లయినా విరాట్ కోహ్లీతో ఆడాలని చెప్పి కసితో మంచిగా ఆడంట. ఆ తర్వాత ఏమైంది? విరాట్ కోహ్లీతోనే ఆ టెస్ట్ క్యాప్ అందుకున్నాడు. వాట్ ఎ టర్న్ అరౌండ్. దీన్ని బట్టి ఏం తెలిసింది? విరాట్ కోహ్లీ ముందు ముందు ప్లీజ్ ఇట్లా యంగ్స్టర్స్ కనిపిస్తే సెల్ఫీ ఇవ్వద్దు. ఇంకా చాలామంది నితీష్ రెడ్డిలు పుట్టుకొని వస్తారు. దట్ ఇస్ జస్ట్ ఎ ఫనీ నోట్. జస్ట్ కమింగ్ బ్యాక్ టు నితీష్ రెడ్డి, ఐ థింక్ ఫెంటాస్టిక్ కరియర్. అక్కడ నుంచి స్టార్ట్ చేశాడు జూనియర్ గ్రేడ్లోంచి, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కూడా డెబ్యూ చేశాడు. అయితే టు బీ హానెస్ట్, నితీష్ రెడ్డి ఫస్ట్ క్లాస్లో ఇంకా హీ డిడ్ంట్ మేక్ ఇన్రోడ్స్. యాజ్ ఎ బౌలర్ మంచి పర్ఫార్మెన్స్ ఉంది, కానీ యాజ్ ఎ బ్యాటర్ 2022 యావరేజే ఉంది. కానీ యాక్చువల్లీ బ్రేక్ త్రూ సీజన్ ఎప్పుడు వచ్చిందంటే ఐపీఎల్లో 2023లో నితీష్ రెడ్డిని సన్ రైజర్స్ హైదరాబాద్ 20 lakhsకి తీసుకున్నారు. అయితే ఈ 2023 సీజన్లో తనకు ఎక్కువ ఆపర్చునిటీస్ దొరకలేదు. జస్ట్ 2 ఆపర్చునిటీస్ దొరికినాయి, విచ్ హీ కుడెంట్ ప్రూవ్ హిమ్సెల్ఫ్. కానీ టర్న్ అరౌండ్ 2024లో వచ్చింది. 2024లో సెంటర్ వికెట్ ప్రాక్టీస్ అందరు బ్యాటర్స్ గ్రూప్ అందరూ 6లు కొడతాము, వార్మప్ చేస్తూ ఉంటారు. దాంట్లో నితీష్ రెడ్డి వేరే ఇంటర్నేషనల్ ప్లేయర్స్తో కాంపిటీషన్లో ఓవర్లో 6 6లు కొట్టాడంట. అక్కడ యాక్చువల్లీ లైమ్ లైట్లో వచ్చాడు. GP and Natasha Dern, they have to hit a 6 every ball. They miss, they just rotate round. Hit 6 in a row. You beat me in that one, I'll give you that. We hit 6 in a row, I went 5 and I hit 6. And here we go, అనౌన్స్ చేశాడు. నాకు ఇంకా గుర్తుంది, పంజాబ్తో ఎస్ఆర్ఎస్ బ్యాటర్స్ అందరు అవుట్ అయిపోయినప్పుడు టాప్ ఆర్డర్ తినే మంచిగా నిలబడి 50 కొట్టాడు, బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు. తర్వాత యాక్చువల్లీ నాకు నచ్చింది అగేన్స్ ఆర్ఆర్. మీకు గుర్తుంటే ఆర్ అశ్విన్ ఇంకా చాహల్ సాలిడ్ ఫామ్లో ఉన్నారు ఐపీఎల్లో. వాళ్ళిద్దరిని చెప్పి 6లు కొట్టాడు ఉప్పల్ స్టేడియంలో. అప్పుడు తెలిసింది ఈ ప్లేయర్ గ్రేట్నెస్ ఏంటో. వెరీ కామ్. తిన యాక్చువల్లీ విరాట్ కోహ్లీ రోల్ మోడల్. కానీ మీరు గమనిస్తే ధోని లక్షణాలు చాలా ఉన్నాయి. చాలా కామ్, కంపోజ్డ్ ఉంటాడు నితీష్. అంటే 6 కొట్టినా కూల్, ఫీల్డింగ్లో కూడా మరీ ఓవర్ అగ్రెసివ్, వికెట్ తీసినట్లు చూపాడు. ఈస్ వెరీ కామ్. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ సైన్ ఆఫ్ ఎ వెరీ మెచ్యూర్డ్ ప్లేయర్. అయితే 21 yearsకి అది కూడా. నేను చూడండి అక్కడ నుంచి పర్ఫార్మెన్స్. యాక్చువల్లీ ఐపీఎల్లో 2024లో హీ వాజ్ ద ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్. వాట్ అ బ్రిలియంట్ టర్న్ అరౌండ్ నిజంగానే. 2024 ఈస్ బీన్ అ బెస్ట్ ఇయర్. సో ఆ పర్ఫార్మెన్స్ని డైరెక్ట్ ఇండియన్ టీంలో తనకి ఆపర్చునిటీ దొరికింది. యాక్చువల్లీ ముందు జింబాబ్వే సిరీస్కి సెలెక్ట్ అయ్యాడు. అన్ఫార్చునేట్లీ ఇంజురీ కారణం వల్ల తను వెళ్ళలే అక్కడ. కానీ అక్కడ హీ మేడ్ షూర్ హీ ప్రిపేర్డ్ రియలీ వెల్. బీయింగ్ అన్ ఆల్రౌండర్ తనకి మంచిగా త్వరగా ఆపర్చునిటీస్ వచ్చింది. ఎందుకంటే హార్దిక్ తర్వాత ఇండియాకి ఎవరు ఆల్రౌండర్ లేరు. సో అందుకనే అగైన్స్ బంగ్లాదేశ్ హోమ్ సిరీస్ ఆపర్చునిటీ దొరికింది. ఫస్ట్ మ్యాచే రన్స్ కొట్టాడు. సెకండ్ మ్యాచ్ ఇన్ఫాక్ట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ డైరెక్ట్లీ. హీ అనౌన్స్డ్ హిస్ స్పేస్, ఐఎమ్ హియర్ టు స్టే అని చెప్పి ఇంటర్నేషనల్ క్రికెట్లో. దట్ వాజ్ అ బ్రిలియంట్ నాక్. అక్కడ గౌతమ్ గంభీర్ చాలా ఇంప్రెస్ చేయాడు నితీష్ రెడ్డితో. ఇన్ ద హోల్ మేనేజ్మెంట్ కూడా, సెలెక్టర్స్ కూడా. ఆల్రౌండర్ ఎబిలిటీ చాలా మంచిగా చేస్తున్నాడు, బౌలింగ్ కూడా మంచిగా చేస్తున్నాడు అని. అండ్ హియర్ వి గో. అక్కడ నుంచి కట్ చేస్తే డైరెక్ట్గా బార్డర్ గవాస్కర్ ట్రోఫీ. నిజంగా చెప్పాలంటే ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అక్కడ శార్దుల్ ఠాకూర్ లాంటి ఆల్రౌండర్స్ ఉన్నారు, ఆస్ట్రేలియాలో పింక్ బాల్తో ఆడబోతున్నారు. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని టైంలో, అసలు సెలెక్షనే క్వశ్చన్ మార్క్ చేసిన టైంలో నితీష్ రెడ్డి వెళ్ళి డెడ్, విచ్ మోస్ట్ ఆఫ్ దెమ్ కాంట్ టు బి హానెస్ట్. ఫస్ట్ 4 innings-లో 3 innings టాప్ రన్ గెటర్, మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్. పింక్ బాల్తో వేరే బ్యాటర్స్ అవుట్ అవుతున్నప్పుడు తను ఎంత కాంపాక్ట్ చూపించాడు, స్టడీ హెడ్ చూపించాడు. బౌలింగ్లో కూడా వికెట్స్ తీసుకున్నాడు, ఇంపార్టెంట్ వికెట్స్ తీసి బ్రేక్ త్రూ ఇప్పించాడు. ఈజ్ గోయింగ్ రియలీ స్ట్రాంగ్, ఈజ్ మేకింగ్ వేవ్స్. నిజంగా చెప్పాలంటే కుడోస్ టు హిమ్. ఈజ్ హ్యావింగ్ ఎ లాంగ్ కెరియర్. అండ్ ముందు ముందు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఉంది. మరి హార్దిక్ ఉండకు కూడా తినకు ఆపర్చునిటీ దొరుకుతుందా లేదా, లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇస్తే చాలా బాగుంటుంది. సో దట్ వాజ్ నితీష్ కుమార్ రెడ్డి ఫర్ యూ. సో వీళ్ళిద్దరూ జర్నీ చూసిన తర్వాత ఇట్స్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్. నాకే కాదు, యంగర్ జనరేషన్కి కూడా. అండ్ దే ఆర్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్స్. బిలీవ్ మీ, ఫ్రాంచైజీ ఆల్రెడీ ట్రస్ట్ చూపించారు వీళ్ళకి. T20 ఫార్మాట్ ఐపీఎల్లో ఇద్దరిని రిటైన్ చేసుకున్నారు. విచ్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ దే ఆర్ ద ఫ్యూచర్. అండ్ నాట్ ఓన్లీ వైట్ బాల్, రెడ్ బాల్లో కూడా ఆల్రెడీ నితీష్ రెడ్డి ప్రూవ్ చేసుకున్నాడు ఇంటర్నేషనల్ స్టేజ్లో. వీళ్ళకి ముందు ఏజ్ ఉంది. వన్ ఈజ్ జస్ట్ 21, వన్ ఈజ్ జస్ట్ 22.
అండ్ ఆల్రెడీ ఇండియన్ టీంలో రిటైర్మెంట్ స్టార్ట్ అయిపోయినాయి. అండ్ జస్ట్ 1-2 years అరౌండ్లో మోస్ట్ ఆఫ్ ద సీనియర్ ప్లేయర్స్ విల్ రిటైర్. మరి ఐ కెన్ జస్ట్ సీ దీస్ 2 players బికమింగ్ ద ఫ్యూచర్ స్టార్స్ ఆఫ్ ఇండియా. దాంట్లో ఇంకా చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యే విషయం ఏంటంటే వీళ్ళిద్దరు మన తెలుగు వాళ్ళు. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ఇట్? లెట్ మీ నో.